నేటి నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. సాయంత్రం పులివెందుల చేరుకుని భాక్రాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు. ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయానికి వెళ్లి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23న ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అమలు, 2 ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్కు మళ్లీ పంపే అంశంపై చర్చించనున్నారు. తుమ్మిడిహెట్టి డీపీఆర్ పైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకుంటే తన పేరు మార్చుకుంటానని అన్నారు సీఎం రేవంత్. జగిత్యాలలో బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోతులో పాతరేస్తామని అన్నారు. రెండోసారి అధికారంలోకి వస్తాం, ప్రజాపాలన అందిస్తామన్నారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో ముంచిన కేసీఆర్ ను ఉరివేసిన తప్పలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలంటూ నినాదమిచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నోటి వెంట ఆ మాట వచ్చిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోక్యం చెప్పారు. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి చెరువులో పడేస్తామన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామన్నారు కేసీఆర్. పేదల ఇళ్లు కూలగొట్టడం మంచి పద్ధతి కాదన్నారు. కనీసం ఇంట్లో వస్తువులు కూడా తీసుకునేకుండా కూల్చేస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బరాజు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ పరిశీలించారు. మేడిగడ్డ మరమ్మతులు, పరీక్షలకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బరాజును పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల లోపాలపై ఎలా ముందుకు వెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందని సీఎం తెలిపారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు మొదలు పెట్టాలని సూచించారు. సేకరించిన శాంపిళ్ల ఫలితాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. ప్రతి పనిలో ఎన్డీఎస్ఏ అప్రూవల్ తీసుకుని పనిచేయాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ త్రిసభ్య బృందం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరంతో సమావేశమైంది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. రేపు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్పై తుది తీర్పు వెలువడనుంది. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు నేపథ్యంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించారు. సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 14 కోట్లు మోసం చేశారు శ్రీధర్ రావు. ఈ కేసులో సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు, అతని భార్య సంధ్యపై సైబరాబాద్లో ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన ఎథెనా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లోని పలు ఖరీదైన భూములను చూపించి అవి తమవే అని నమ్మించారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటితో అగ్రిమెంట్లు చేసుకుని అడ్వాన్స్గా 14.50 కోట్లు కాజేశారు శ్రీధర్ రావు. ఆ తర్వాత భూములను రిజిస్టర్ చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన సంస్థ ప్రతినిధులను బెదిరించారు. దీంతో శ్రీధర్ రావు, అతని భార్యపై ఏదైనా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేసు నమోదు చేసింది. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ చంచల్గూడ జైలు సమీపంలో ఓ ఖైదీ పరారవడం కలకలం రేపింది. జైలు నుంచి ఓ ఖైదీని పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు తరలిస్తుండగా వాహనంలోంచి కిందకు దూకి పారిపోయాడు. ఈ నెల 12న 3 దొంగలను పోలీసులు రిమాండ్ చేశారు. అయితే విచారణ నిమిత్తం వాళ్లను పీటీ వారెంట్పై చంచల్గూడ జైలు నుంచి తీసుకొచ్చేందుకు పోలీస్ సిబ్బంది వెళ్లారు. ఓ ప్రైవేటు వాహనంలో నిందితులను స్టేషన్కు తీసుకుని వెళ్లారు. విచారణ అనంతరం మళ్లీ జైలుకు తీసుకుని వెళుతుండగా చంచల్గూడ జైలు సమీపంలో నరేష్ అనే నిందితుడు వాహనం దూకి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. వ్యసనాలకు అలవాటు పడ్డ ముఖేష్ జిల్లాలోని బైక్ల చోరీలకు పాల్పడేవాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుడి నుంచి 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక క్యాడర్ ఖరారుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించింది. రాష్ట్రాన్ని 6 జోన్లు, మల్టీ జోన్లుగా విభజించింది. వేతనం ఆధారంగా జిల్లా, జోన్, మల్టీ జోన్ స్థాయిలో పోస్టులు ఇవ్వాలని నిర్ణయించింది. 95% పోస్టులు స్థానికులకు, మిగిలిన 5% ఇతరులకు ఇవ్వాలని నిశ్చయించింది. వరుసగా 4 ఏళ్లు నివాసం లేదా చదువు ఆధారంగా స్థానికత ఖరారు చేయనున్నారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడి ఆఫీసులు, రాష్ట్ర స్థాయి సంస్థలకు మినహాయింపు ఇవ్వనున్నారు. మహిళల కోసం ప్రధాని మోడీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. కాంగ్రెస్, డీఎంకే సహా విపక్షాలు ఆ బిల్లును వ్యతిరేకించాయని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారం చేసిన ఏపీ సీఎం సమాజంలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలన్నారు. బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు ఏం సాధించాయో చెప్పాలని నిలదీశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ డిస్కంల నుంచి ఏపీఆర్, ఏపీఎల్ పరిధిలోకి వ్యవసాయ ఫీడర్ ఆస్తుల బదిలీ జరగనుంది. అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్కు పంపిణీ లైసెన్స్ మంజూరుకు ప్రభుత్వం అనుమతించింది. సోలార్ విద్యుత్ సరఫరా కోసం ఏపీఆర్, ఏపీఎల్ డిస్కంల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దశల వారీగా 11 kV ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకుంది ఏపీఆర్, ఏపీఎల్. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి ఆస్తుల బదిలీ ప్రక్రియ జరగనుంది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలపై ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడంతో రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా కోల్పోయాడు వెంకటరామరెడ్డి. ఇక ఇదే ఆరోపణలపై ఇప్పటికే 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు వెంకటరామరెడ్డి. కడప జిల్లాలోని ఆలంఖాన్ పల్లి దస్తగిరి హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసులో కీలక వ్యక్తిగా ఉన్న తాజా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మాజీ డిప్యూటీ మేయర్ ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు, కొన్ని జెరాక్స్ పత్రాలు, 3 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిత్యానందరెడ్డి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడికొండ శివార్లో గ్రావెల్ లోడ్తో తుండూరు వెళుతున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్క కాపి సురక్షితంగా దిగిపోయాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో లారీ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎక్సైజ్ పాలసీ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలని ఆయన తన పిటిషన్లో కోరారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొడుకు, కూతురు కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులు ప్యానెల్లో ఉన్న కారణంగా కేసు నుంచి తప్పుకోవాలని తెలిపారు. అయితే ఈ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ తిరస్కరించారు. ఈ రెక్యూసల్ పిటిషన్లో కోరికలు తప్ప సరైన సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లీ జే యాంగ్ భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు ప్రధాని మోడీలతో కలిసి సెల్ఫీ దిగారు. నోయిడాలోని శాంసంగ్ తయారీ కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర విందు సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ఇరు దేశాల నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత్లో శాంసంగ్ స్థానిక తయారీ సామర్థ్యాలను చాటి చెప్పారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ భారత్, వియత్నాం దేశాల పర్యటనలో భాగంగా
భారీ వ్యాపార ప్రతినిధి బృందంతో కలిసొచ్చారు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన కొరియా ఇండియా బిజినెస్ ఫోరంలో హుండాయ్, ఎస్కే గ్రూప్, ఎల్జీ సంస్థల అధినేతలతో సహా సుమారు 250 మంది కొరియా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ జష్పూర్ జిల్లాలో ప్రైవేట్ జెట్టు కూలిపోయింది. నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖురక్సాగర్ గ్రామ సమీపంలో కొండపై విమానం కూలిపోయింది. ప్రైవేట్ జెట్ భూమికి సుమారు 30 అడుగుల తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా కొండను ఢీకొట్టి క్రాష్ అయింది. ఘటనా స్థలంలో దట్టంగా పొగలలుముకున్నాయి. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ చర్యలు చేపట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. టీవీకే అధినేత విజయ్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో విజయ్ ఆస్తుల వివరాలు వెల్లడిపై విచారణ జరిగింది. పెరంబూర్, తిరుచి, తూర్పు నియోజకవర్గాల అఫిడవిట్లో తేడాలున్నట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులను దాచారని వాదించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విజయ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదో తీవ్రమైన అక్రమమని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆదాయ పన్ను శాఖ ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోపే నివేదిక ఇవ్వాలని పిటిషనర్ విఘ్నేష్ కోర్టును కోరారు. విజయ్ ఎన్నికల అఫిడవిట్లో ఒకచోట 115 కోట్లు, మరోచోట 220 కోట్లుగా చెప్పారు. ఇది క్లరికల్ పొరపాటు అనుకోవడానికి వీల్లేదని కోర్టు వ్యాఖ్యానించింది. గజియాబాద్లో అమెరికా మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ట్రిప్ పూర్తి చేసిన తర్వాత ర్యాపిడో బైక్ టాక్సీ రైడర్ తనకు అనుచితమైన సందేశాలు పంపాడని ఆరోపించిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి మహిళ స్క్రీన్ షాట్లను ఆధారాలుగా తమ సామాజిక మాధ్యమ వేదిక పోస్ట్ చేసింది. ఈ ఘటనపై స్పందించిన ర్యాపిడో ఆ మహిళకు క్షమాపణ చెప్పింది. రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, రైడ్ ఐడి ద్వారా అతన్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాజస్థాన్లోని బలోత్రా జిల్లా పచ్పద్రాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. దేశంలోని తొలి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గా దీన్ని నిర్మించారు. హెచ్పీసీఎల్, రాజస్థాన్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో సుమారు 79,459 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నేడు ప్రధాని మోడీ హాజరై ఈ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేయాల్సి ఉంది. అయితే అంతలో ఈ ప్రమాదం జరగడంతో నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం రద్దయింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ విడాకుల కేసుపై తమిళనాడు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు ఆ రోజు విజయ్, సంగీత ఇద్దరూ హాజరు కావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉండడం వల్ల కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. కానీ కోర్టు ఇందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. జూన్ 15న విజయ్ హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. పింఛన్ రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2013కు సవరణలు చేయాలని యోచిస్తోంది.
ఈ సవరణ బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పింఛన్ రంగంలో 49% ఎఫ్డీఐకి పరిమితమైంది.